దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటూ ఆత్మీయంగా క్షేమాభివృద్ధి చెందుతున్న మీకు మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చును. ఈ మాటలు జెరుబ్బయలుకు తెలియపరుస్తున్న మాటలు ఇవి. జెరుబ్బయలు ఎవరంటే యూదా వంశస్థుడు, బబులోను దేశంలోనే పుట్టినవాడు. దేవుని దూత జకర్యా తెలియపరిచినప్పుడు జకర్యా జెరుబ్బయలుకు తెలియపరుస్తున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా దీన్ని చేస్తానంటున్నాడు. దేవుని మందిరాన్ని నిర్మించడం కోసం ఆ మందిరపు పునాది జెరుబ్బయలు వేస్తాడని దేవుడు ముందుగానే తన ప్రత్యక్షతను తెలియపరుస్తున్నాడు. జెరుబ్బయలు అడ్డగించడానికి నువ్వెవరివి, ఓ గొప్ప పర్వతమా, నువ్వు చదును భూమిగా చేస్తానంటున్నాడు. ఈ వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుని కార్యాలు తన ఆత్మ ద్వారా చేస్తాడు. శక్తి చేత బలం చేత ఈ లోకంలో జరిగించలేని కార్యాలు దేవుని ఆత్మ ద్వారా చేసే కార్యాలు చాలా గొప్పవి. ఉదాహరణ చూసినట్లయితే యెరికో పట్టణం చూడండి. యెరికో పట్టణం చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు 7 మార్లు తిరిగారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. ఆ 7వసారి తిరిగినప్పుడు దేవుని స్తుతించి ఘనపరిచి తిరిగినప్పుడు ఆ యెరికో ప్రాకారాలన్నీ కూడా కుప్పకూలిపోయింది. చాలా పటిష్టమైనటువంటి ఆ యెరికో గోడలు దేవుని స్తుతించినప్పుడు ఘనపరిచినప్పుడు ఆ యెరికో పట్టణం యొక్క కోట గోడలన్నీ కూడా కూలిపోయాయి. అది వారి శక్తి చేత బలం చేత జరిగించిన కార్యమా? కాదు, దేవుని ఆత్మ చేత జరిగించిన కార్యం అది. ఎర్ర సముద్రం 2 పాయలుగా అవడం కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క శక్తి సామర్థ్యాలు కాదు, కేవలం దేవుని ఆత్మ ద్వారా జరిగించిన కార్యం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దేవుని ఆత్మ చేత జరిగించిన కార్యాలు చాలా గొప్పవి. ఒకరోజు ఎలుగుబంటి సింహము ఆ గొర్రెపిల్లని తీసుకుపోవడానికి, గొర్రెలను తినడానికి వచ్చినప్పుడు దావీదు వాటిని ఎదురెడ్డి పోరాడగలిగాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి, ఆ బలం? దేవుని ఆత్మచేత. సంసోను ఫిలిస్తీయుల్ని దాడి చేసినప్పుడు ఒక గాడిద ఎముక చేత, ఒక గాడిద దవడ ఎముక చేత ఫిలిస్తీయులందరిని కూడా హతమార్చాడు. ఎక్కడొచ్చింది ఆ శక్తి, ఆ బలం? దేవుని ఆత్మచేత. దేవుని ఆత్మచేత జరిగించిన కార్యాలు అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు దేవుడు. దేవునికి మనంగా అప్పగించుకున్నప్పుడు దేవుడు మన ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన శక్తి సామర్థ్యాలు బట్టి మనం చేసే కార్యాలు బహు స్వల్పమైనవి, బహు కొద్దైనవి. కానీ దేవుని ఆత్మకి మనం అప్పగించుకున్నట్లయితే, దేవుని అధికారానికి, దేవుని యొక్క సర్వశక్తి సంపన్నతకు మన జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే మన ద్వారా దేవుడు తన ఆత్మచేత గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అయితే ఇదేనా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడదు ప్రభువా, ఇదిగో నీ ఆత్మకార్యాన్ని జరిగించడానికి నేను నా హృదయంలో చోటిస్తున్నాను ప్రభువా అని నువ్వు దేవునికి సమర్పించుకున్నట్లయితే, దేవుని అధికారానికి నువ్వు ఆహ్వానించినట్లయితే
ఆయనకి నువ్వు సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు, ఊహకి అందలేని కార్యాలు, నువ్వు ఊహించలేని కార్యాలు దేవుడు జరిగించి తద్వారా నీ జీవితం ద్వారా దేవుడు మహింపరచబడతాడు. నీ జీవితం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నడిపించిన కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, శక్తి చేత నిన్ను, బలము చేత నిన్ను కాక నా ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తానని వాగ్దానం చేస్తావు ప్రభువా. ఈ వాగ్దాన నెరవేర్పు మా ప్రియుల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఏ విషయంలో విఫలమైపోయారో, కార్యం తలపెట్టారు కానీ ప్రభు మధ్యలో ఆగిపోయారో, చివరికి వచ్చేసరికి ప్రభు విఫలత చూస్తున్నారో, వాటన్నింటినీ మీ సన్నిధికి తీసుకొస్తున్నాం ప్రభువా. మీ ఆత్మకార్యాన్ని వీరి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వీరి ఆత్మీయ జీవితంలో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయంలో విఫలత చెందారో ప్రభువా, ఏ విషయంలో అపజయానికి గురయ్యారో ప్రభువా, వాటన్నిటిని చూడిపించి వీరి జీవితంలో గొప్ప జయం నింపి మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శక్తి చేత కాక, బలం చేత కాక, దేవుని ఆత్మ చేత మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.